దీనా కుమారి గారు అడుగుతున్నారు. వయస్సు 67, చాగళ్ళు నుంచి. తల్లిగారి ప్రశ్న ఏంటో చూద్దాం. వందనాలు బాబు. నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు కదా, 3 సంవత్సరాలు అనొచ్చు కదా, మరి ఈ అర అని ఎందుకని అంటున్నారు? మరి 30 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఏం చేశారు? మొత్తం 33.5 అని అంటారు. ఎవరైనా అది బైబిల్లో ఉంటేనే మనం చెప్తాం కదా బాబు. మరి 33 సంవత్సరాలు అని ఎక్కడ ఉంది? నాకు కొంచెం వివరించగలరు బాబు? మీరైతే నాకు సరిగ్గా వివరిస్తారని నేను మీకు ఈ ప్రశ్న రాస్తున్నాను బాబు. వందనాలు. వందనాలమ్మా. దీనా కుమారి గారు అడుగుతున్న ప్రశ్నను బట్టి, యేసుక్రీస్తు వారి పుట్టుక, ఆయన మరణం, మధ్యనున్న జీవితకాలం, సర్వసాధారణంగా క్రైస్తవ్యం అందరూ కూడా పిలిచే విధానం ఏంటంటే, ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు అని మాట్లాడుతుంటారు. ఇంతకీ 33.5 సంవత్సరాలు అని చెప్పడానికి 30వ ఏట ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చారు అన్న విషయం బైబిల్లో రాయబడింది. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ ఏట ఆయన బాప్తిస్మం పొందడానికి వచ్చారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి అన్న విషయాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త చూడండి ఒకసారి. 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనమా? లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు, దాదాపు అంటున్నారు చూడండి, అంటే ఇంచుమించుగా అని. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వయస్సును నిర్ధారిస్తూ క్రీస్తు యేసు వారు పరిచర్య, సేవకు ఆయన వచ్చిన ఆ సంవత్సరం ఇంచుమించుగా, ఖచ్చితమైన ఏజ్ కాదు కదండి. అంటే ఇన్ని నెలల, ఇన్ని సంవత్సరాల, ఇన్ని రోజులు అని చెప్పటం లేదు. దాదాపుగా సుమారు ఆయన వయస్సు ఇంచుమించు ఎంత ఉంటుంది అంటున్నాడు? 30 ఏళ్ళు. ఏమండి? అంటే ఆయన బాప్తిజం పొందడానికి వచ్చినప్పటికీ 30 ఏళ్ళు అయినప్పుడు, క్రైస్తవ్యం అంతా 33.5 సంవత్సరాలు అని అంటున్నప్పుడు, ఈ అర కోసం ఆవిడ అడుగుతున్నారు. ఈ అర అంటే ఈ అర్ధకాలం అనేది ఏంటి, బైబిల్లో దీనికి సంబంధించిన వివరణ ఏంటి అని ఆ తల్లి అడుగుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గారి డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలీదు. ఎలా అంటారా? అంటే లోకం అంతా డిసెంబర్ 25 అంటుంది కదా, అంటే అవి కేవలం హిస్టోరియన్స్, చరిత్రకారులు లెక్కల ప్రకారంగా శకం అన్నది ఆయనతో ఆరంభమైంది కనుక మరి ఆయన పుట్టుక డిసెంబర్ 25 అన్నట్లుగా వాళ్ళు చెబుతారు. నిజానికి బైబిల్లో ఎక్కడా కూడా ఆయన పుట్టిన తేదీ అయితే రాయబడలేదు, నెల కూడా రాయబడలేదు. ఇశ్రాయేలీలకి యూదుల క్యాలెండర్ ఉంది. అప్పటికి యేసుప్రభు వారు జన్మించినప్పటికీ ఇశ్రాయేలీల వారికి యూదుల క్యాలెండర్ అనేది ఉండేది. దానికి కూడా నెలలు ఉంటాయి, నిస్సాను, అబీబు అని. అయితే మరి ఏ నెలలో ఆయన జన్మించాడు అది ప్రస్తావించలేదు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లైట్ ఆపే. ఇక్కడ మనం ప్రస్తావించవలసిన, అంటే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ మనకు లభించిన దాన్ని బట్టే కదా మనం ఎప్పుడైనా నడుచుకుంటాం. మనకి ఆధారం, చరిత్రకి ఆధారాన్ని ఇచ్చేది బైబిల్. గుర్తుపెట్టుకోండి, చరిత్రకి ఆధారాన్ని ఇచ్చేది బైబిల్. కైసర్ ఔగుస్తు కాలంలో యేసుప్రభు వారు జన్మించినట్లుగా మనకు తెలుసు. ఎందుకంటే ప్రజాసంఖ్య వ్రాస్తున్న దినాలలో అని బైబిల్లో రికార్డ్ అయ్యింది. అది బైబిల్లో రికార్డ్ అయిన సంగతులే చాలా మట్టుకు చరిత్రకారులు వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. ఎందుకంటే
బైబిల్ చారిత్రాత్మక పుస్తకం. బైబిల్ చరిత్రకి ఆధారాన్ని ఇచ్చే పుస్తకం. అంటే ఏదో చరిత్ర ధృవీకరించాలి అన్నది అవసరం లేదు బైబిల్కి. ఎందుకంటే బైబిలే చరిత్ర అయినప్పుడు మళ్ళా బైబిల్కి ఏదో చరిత్ర ధృవీకరించడం ఏంటి అంటే, ఇగో ఈ మనుష్యుల కోసం. ఎందుకంటే వీళ్ళు బైబిల్ నమ్మరు కదా. కొంతమంది మతోన్మాదులు కావచ్చు, లేదంటే మరి కొంతమంది క్రైస్తవ విరోధులు కావచ్చు. వారు ఏంటంటే బైబిల్ని వాళ్ళు అంగీకరించారు. కనుక వాళ్ళని ఒప్పింపచేయడానికి మాత్రమే వీళ్ళ చరిత్ర, మనుష్యులు రాసిన చరిత్రను మనం పరిగణలోకి తీసుకుంటాం. నిజానికి వాళ్ళ చరిత్ర బైబిల్కి ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి అక్షరం అది చరిత్రను బట్టి పుట్టిన అక్షరమే, చరిత్రను సూచించే అక్షరమే. కాబట్టి మరి యేసుప్రభు వారు నిజంగా ఒకవేళ పుట్టినరోజుతో శకం ఆరంభం అనుకుంటే యేసుప్రభు జనవరి 1 అవ్వాలి కదా ఆయన పుట్టినరోజు. ఏమండి, అవునా కాదా? 2025 సంవత్సరాలను మనం అనుకుంటున్నప్పుడు యేసుప్రభుతో శకాన్ని ఆరంభించారు అని అనుకున్నప్పుడు మరి సంవత్సరం అంతంలో చేయటం ఏంటి? డిసెంబర్ నెల 25 అనేది సంవత్సరాంతం. మరొక 6 రోజుల్లో క్రొత్త సంవత్సరం వస్తుంది. కనుక సంవత్సరం ముగింపులో మనకు పుట్టడం ఏంటి? మనకుని గ్రిగోరియన్ క్యాలెండర్ని బట్టి నిజానికి శకారంభకుడు ఆయన అయినప్పుడు జనవరి 1 నుంచే లెక్క కట్టాలి. అంటే జనవరి 1 అనేది ఆయన పుట్టినరోజు అవ్వాలి. దానికి వీళ్ళని అడిగితే దానికి కూడా ఒక సర్దుబాటు లెక్క చెప్పారు. ఏంటంటే ఆయనకి సున్నతి చేసినప్పటి నుంచి అని లెక్క కట్టారు. సున్నతి చేసినప్పటి నుంచి అంటే డిసెంబర్ 25 ఆయన పుట్టినరోజు కదండి. అక్కడి నుంచి 8 రోజులు లెక్క కట్టండి. పుట్టిన 8వ దినాన్న ఇశ్రాయేలీలు వాళ్ళందరూ యూదులైన వాళ్ళు సున్నతి చేసుకోవాలి. ఆయనకు సున్నతి చేయబడింది. అలా సున్నతి చేయబడిన రోజు 8వ రోజు కనుక డిసెంబర్ 25 నుంచి 8 రోజులు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది జనవరి 1. అలాగని మనం పుట్టినరోజును పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఏమండి, సున్నతి చేయబడిన రోజును ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? అది కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు డిసెంబర్ 25 మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడు పుట్టాడో అప్పుడు మనం తీసుకోవాలి, కానీ చరిత్రను ఆరంభించాలి. కానీ జనవరి 1 అనేది సంవత్సర ఆరంభం అనేది డిసెంబర్ 25 నుంచి ఆరంభించాలి. కానీ సున్నతి జరిగిన తేదీ నుంచి మేము లెక్కగట్టాం అన్నట్టుగా చెబుతారు. దానికి బైబిల్లో ఏ ఆధారాలు లేవు. సరే, ఎవరు దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుప్రభు చరిత్రలో ఉన్నాడు అన్నది నిజం. దానికి మన సాక్ష్యాధారాలతో ఎలా మాట్లాడామో ఏమండి విన్న మీకు చాలామందికి తెలుసు. ఎందుకంటే యేసుప్రభు చరిత్ర పురుషుడు కాడనో, చరిత్రలో లేడనో, లేదంటే ఆయన పాత్ర కల్పించబడిందనో ఇలా రకరకాలుగా మాట్లాడే మూర్ఖవాదులు ఉన్నారు. వాళ్ళ నోర్లు ముయించడానికి మనం బలముగా ఉపయోగిస్తున్న విధానం ఏంటో మీకు తెలుసు. వాళ్ళెవరో మాట్లాడలేరులేండి, వాళ్ళంతా కూడా మురిగే కుక్కలు లాంటి వాళ్ళు. నిజ నిర్ధారణకు వచ్చేసరికి నిరూపణకు నిలబడలేని చేతకాని వాళ్ళంతా. కనుక మనం ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టుకను, ఆయన రోజును మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరత అంటూ ఏమీ లేదు. శకపురుషుడుగా ఆయన ప్రపంచం గుర్తించింది అంటే చరిత్రలో ఆయన ఉండబట్టే. బైబిల్లో రాయబడిన ఎన్నో ఆధారాలు, బైబిల్లో రాయబడిన ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు అంటారు వాటిని. ఇప్పటికీ బైబిల్లో రాయబడినవి వేల సంవత్సరాల క్రితం భూమి మీద మనం కనుగొనే ప్రాంతాలు, పట్టణాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు ఉన్నాయి. భౌగోళిక ఆధారాలు అంటారు దానికి. ఎర్ర సముద్రము క్రీస్తుపూర్వం ఎప్పుడో 1500 సంవత్సరాల కాలంలో అండి, మోషే గారి నాయకత్వంలో జరిగిన సందర్భం. మరి ఎర్ర సముద్రం అని దేవుడు ఆ రోజు రాయించాడు అంటే ఉందనా లేదనా? ఈ రోజుకి ఉంది ఎర్ర సముద్రం. ఏమండి, మరి వ్రాయబడిన కొండలు, ప్రదేశాలు, గ్రామాలు ఇప్పటికీ చరిత్రలో భౌగోళికంగా అవి రుజువులుగా, సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి. లేవనడానికి లేదు. కాబట్టి ఏదో మొండిగా వాదించడానికి తాను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టుగా మీరు ఎన్ని చెప్పినా సరే
యేసుప్రభు చరిత్ర పురుషుడు కాడండి, బైబిల్ ఆధారం లేని గ్రంథం అని అనుకునేవ్వండి. బైబిల్ అనేది మనకి ఆధారాలు ఉన్నా లేకపోయినా అదొక పవిత్రమైన ఆధ్యాత్మికమైన మహాలోకానికి పరలోకానికి నడిపించే ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా భావిస్తాం మనం. ఈ లోకంలో రుజువులు ఉండాలా దానికి? ఈరోజు మనం నమ్మడానికి దానికి రుజువులు ఉండాలా? లేదండి. అందులో రాయబడిన విషయాలు భూ సంబంధమైనవి కావు. భూమి మీద మనిషి సంపాదన కోసమో అధికారం కోసమో చదువుకునే గ్రంథం లాంటిది కాదు అది. మహాలోకానికి, ఆత్మ అనంతకాలం జీవించే లోకానికి ఏం అవసరమో చెప్పబడింది. అంటే ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి చనిపోయిన తరువాత ఏం జరగబోతుంది అనేది చెప్పిన గ్రంథం కనుక దాని గురించి మనం బైబిల్ని చదువుతున్నాం, నమ్ముతున్నాం. ఈరోజు చాలా గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయి. అవి మనుషులు రాసినవి. వాటికి ఇప్పటికీ భౌగోళికమైన ఆధారాలు లేవు. ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మావి వేల సంవత్సరాల క్రితం ఆధారం ఉన్న పుస్తకాలండి అంటున్నారు. కానీ నువ్వు చెప్పిన పట్టణాలు కనబట్టలేదు, నువ్వు చెప్పిన ప్రాంతాలు కనబట్టలేదు, నువ్వు చెప్పిన రాజులు రాజ్యాలు రాజరిక వ్యవస్థలు ఇవేమీ లేవు. ప్లస్ నువ్వు రాసుకున్న ఆ పుస్తకంలో వ్రాయబడిన దానికి ఆర్కియలాజికల్ అంటే పురావస్తు సంబంధించిన ఆధారం కావాలి. ఇప్పుడు సపోజ్ బుద్ధుడు ఉన్నాడండి, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఉన్నాడు. క్రీస్తుకు ముందు 400 సంవత్సరాల ముందు ఉన్నవారు బుద్ధుడు. మరి బుద్ధుడికి సంబంధించి ఆయన చరిత్ర ఉంది అని చెప్పడానికి ఎన్నో బౌద్ధ విగ్రహాలు ఏమండి అటు భారతదేశంలో కావచ్చు, ఆఫ్ఘన్ ప్రాంతంలో కావచ్చు, ఆసియా ప్రాంతంలో అన్నీ అక్కడ దొరుకుతున్న విగ్రహాలు కావచ్చు, చెక్కబడినవి రాజులు కావచ్చు, వాళ్ళంతా ఆధారాలతో కనబడుతున్నాయి కొంతవరకును. ఏమండి? అంతేగాని ఫ్యాంటసీ కాదు. ఫ్యాంటసీ అంటే ఏంటి? అంతా ఊహాజనితమైనది. ఏమండి? ఊహాజనితమైనది అంటారు దాన్ని. అంటే అందులో చెప్పబడినవి ఏవి ఉండవు, దానికి ఆధారాలు ఏమీ దొరకవు. మరి హంసల దీవి అంటాడు రాజమౌళి. హంసల దీవేనా ఏదో దీవి అంటాడు. మరి అంతగా దీవి నిజంగా ఉందా? ఎక్కడుంది హంసల దీవి? అది కేవలం కల్పితం. అది కల్పితం అండి. అదొక నవల, లేదంటే ఊహించి రాసిన కథ. కథలో హంసల దీవి పెడతాడు, లేదా బలాల దేవుడు అనేవాడు ఉంటాడు, క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. వాటికి భౌగోళికమైన ఆధారాలు ఏమీ ఉండవు. కనుక మాది వేల ఏళ్ల నాటి చరిత్ర అని ఒకళ్ళు ఎవరు చెప్పుకున్నా, నువ్వు చెప్పుకున్న చరిత్రకి ఏం కావాలి? భౌగోళికమైన పురావస్తు సంబంధించిన ఆధారాలు కావాలి. వేల సంవత్సరాల క్రితం ఆధారాలు. ఈరోజు మనం ఈజిప్షియన్ మమ్మీస్ అని అంటున్నాం. ఎందుకు మనం నమ్ముతున్నాం? వాళ్ళు రాయబడినవి మాత్రమే కాదు, ఇప్పటికీ వాళ్ళ తాలూకా పిరమిడ్స్ కనబడుతున్నాయి మనకి, సమాధులు, కట్టడాలు, అవన్నీ ఆ ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి. ఆ రాజుల పుస్తకాలు మనకు దొరికాయి. ఏమండి? వాళ్ళ సమాధులు మనకు తవ్వకాలు కనబడుతున్నాయి. మరి లేదని మనం ఈజిప్షియన్ సివిలైజేషన్ లేదని ఎలా చెప్పగలం? మొట్టమొదటి నాగరికత నైలు నది నాగరికతని చెప్పగలుగుతున్నారు అంటే అవును, నైలు నది ఉందా? ఉంది. మధ్యధరా సముద్రాన్ని దగ్గర నుంచి ఉంది. అది ఖండాలను విడదీసేదిగా ఉంది నైలు నది. లేదని ఎలా చెప్పగలరు? పురావస్తు సాక్ష్యాలు ముఖ్యం కనుక ఒప్పుకోవాలి. అంటే నువ్వు పుస్తకంలో రాసిన దానికి ఏదైనా పుస్తకంలో ఒకళ్ళు రాత ఉంటే ఆ వ్రాతకు సంబంధించిన సాక్ష్యం బయట ఉండాలి. అప్పుడు దాన్ని అంగీకరించవచ్చు, ధృవీకరించవచ్చు. చాలా పుస్తకాలకి లేవు, కానీ గొప్ప అనుకుంటున్నారు. అనుకోనివ్వండి. కానీ బైబిల్ అలాంటిది కాదు. బైబిల్లో వ్రాయబడిన అనేక సందర్భాలు, మెజారిటీ కొండలు కానీ, గుట్టలు కానీ, సముద్రాలు కానీ, నదులు కానీ, ప్రాంతాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, రాజులు కానీ, పేర్లు కానీ, చరిత్ర కానీ, ఎప్పుడో అహష్వేరోషు చరిత్ర, ఎప్పుడో మాదీ పారసీకుల చరిత్ర, ఎప్పుడో నెబుకద్నెజరు చరిత్ర, ఇవన్నీ బైబిల్లో లేవా? ఇవన్నీ ఈరోజు యూరోపియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీలో లేవా? ఉన్నాయి. ఒప్పుకోవాలి ఎవడైనా.
బైబిల్లో రాయబడిందండి నెబుకద్నెజరు, కానీ చరిత్రలో లేడండి అంటే కథ. బైబిల్లో నెబుకద్నెజరు ఉన్నాడు, మరి చరిత్రలో ఉన్నాడా? ఉన్నాడు. ఆషవరోష్ ఉన్నాడా? బైబిల్లో ఉన్నాడా? చరిత్రలో ఉన్నాడా? ఉన్నాడు. జెర్క్సీస్ అంటారండి, ఉన్నాడు. కనుక ఒక పుస్తకంలో రాయబడినది ధృవీకరించాలి అంటే బయట సాక్ష్యం దొరకాలి. అలాంటి సాక్ష్యాలకు ఆధారమే బైబిల్. మరి అలాంటి బైబిల్ మనకి ఏం చెప్పింది? యేసుప్రభు పుట్టాడని చెప్పింది, పుట్టిన ప్రాంతాలు, పుట్టిన పరిస్థితుల్లో ఏలుతున్న సామ్రాజ్యాలు, రోమా ప్రభుత్వ కాలం, కైసర్ ఔగుస్తు కాలం. ఏమండి? కనుక యేసుప్రభు శకానికి, ఔగుస్తు పాలనకి, తర్వాత తిబెరి కైసర్ రావడానికి, ఇవన్నీ కూడా లింక్స్. ఇవన్నీ ఎవ్వడు ప్రపంచంలో చారిత్రాత్మకంగా కాదనలేడు, పక్కాగా ఒప్పుకోవాలి. అందుకే ఎవడైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయం అండి. సవాలు విసురుతుంటే ఎందుకు రాడు మన దగ్గరికి? సవాలుకి ఎందుకు సంతకం పెట్టి రాడు అనేసి అంటే భయం. మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుప్రభు పుట్టుక దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు పుట్టాడో బైబిల్ చెప్పనిది, బైబిల్ లేనప్పుడు మనం ఎందుకు ధృవీకరిస్తాం? ఓకే, పుట్టాడు, మేము ఒప్పుకుంటాం. ఏమండి, మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళని అడగండి డేట్ ఆఫ్ బర్త్. తాత నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగితే నాకు గుర్తులేదమ్మా అంటాడు. ఎందుకంటే వాడికి తేదీలు గుర్తింపు. ఇప్పుడు కనుక వాడికి తేదీ చెప్పలేకపోతున్నారు కనుక పుట్టలేదని మీరు అంటారా? చెప్పండి. తాత నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కనుక నీకు ఆధార్ కార్డు లేదు కాబట్టి, నీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి అసలు నువ్వు పుట్టలేదంటే ఒక పిచ్చోడురా నువ్వు అంటారు. కనుక డేట్ ఆఫ్ బర్త్ చెప్పనంత మాత్రాన, సంవత్సరం చెప్పనంత మాత్రాన, తేదీ చెప్పనంత మాత్రాన మనిషే లేడనో మూర్ఖత్వం. ఈరోజు ఈ పిచ్చి సన్నాసులు ఏమైనా వాగుతున్నారంటే, ఏంటి మీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో బైబిల్లో లేదా? మరి లేకపోతే ఆయన ఉన్నట్టుగా ఎలా చెప్తాం? ఏమండి, బైబిల్లో మాత్రమే కాదండి, చాలా ప్రపంచ చరిత్రలో చాలామంది యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఉండవు. చరిత్రలో వాళ్ళు ఉన్నారు. ఏదో మనకు తెలిసిన ఒక 400, 500 సంవత్సరాలు, 700 సంవత్సరాల వరకు కొంతవరకు ఏమంటే ఎవరెవరు ఎప్పుడు పుట్టారు, ఏంటి, ఏ సంవత్సరంలో పుట్టారు, ఎప్పుడు చచ్చిపోరు, ఇవన్నీ రాతపూర్వకంగా ఉంటే మనం నమ్ముతాం. అలాగని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మన తాతల గురించి చెప్పాను. మన తాతలకి, మన ముత్తమ్మలకి, ముత్తాతలకి వాళ్ళకి పుట్టినరోజులు తెలియవు. ఎప్పుడు పుట్టావు అనేసి అంటే, ఎప్పుడోరా అప్పుడు చైనాకి ఇండియాకి యుద్ధం జరిగినప్పుడు అనుకుంటాను రా నేను పుట్టింది అంటాడు. అవునా? లేదంటే ప్లేగు వ్యాధి భయంకరంగా వచ్చినప్పుడు అట్రా మా అమ్మ నన్ను కన్నాది, మరి చెప్పింది నాతో ఇలాగని. కనుక వాళ్ళ తేదీ తెలియనంత మాత్రాన లేడు, పుట్టలేదు అన్నది ఎంత మూర్ఖత్వమో, యేసుప్రభు జన్మదినం తెలియనంత మాత్రాన యేసుప్రభు లేడనడం కూడా అంత మూర్ఖత్వం. కాబట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడంటే పుట్టాడు కదా, ఒకరోజు అటు ఇటు దాదాపు. పోనీ డిసెంబర్ 25 అనుకో, లేదు పోనీ జనవరి 1 అంటావా, పోనీ జనవరి 1 అనుకో, పుట్టాడుగా, ఉన్నాడుగా. బైబిల్ ధృవీకరించలేదు. బైబిల్ ధృవీకరించలేనప్పుడు మనం ఏది దాని విషయమై నిర్ధారించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిలే అన్నిటికీ ఆధారం ఇచ్చే గ్రంథం. అందులో మనకు ఆధారం, ఎవిడెన్స్ దొరకలేనప్పుడు మనం ఎలా స్టాండ్ అవుతాం చెప్పండి? దేని మీదైనా మనుషుల యొక్క వ్యర్థమైన మాటలకి మనం స్టాండ్ అవుతామా? అవలేం కూడా. ఎందుకంటే ఏమో మనుషుల రాతల్లో తప్పుడు ఉండొచ్చు, కానీ బైబిల్ అలా మనుషుల రాతల్లో నుంచి వచ్చింది కాదు కదా. బైబిల్ ఎలా వచ్చింది? దేవుడు వ్రాయించగా వచ్చింది. ఆయన మాటల్లో తప్పిదాలు దొరలవు. చెబుతాడు ఆయన, అవసరం అంటే చెబుతాడు. ఏమండి, కనుక యేసుప్రభు పుట్టాడా అంటే పుట్టాడు. అది నువ్వు డిసెంబర్ 25 అనుకున్నా పర్వాలేదు, జనవరి 1 అనుకున్నా పర్వాలేదు. మొత్తానికి 30 ఏళ్ళు బ్రతికాడు. బైబిల్ మనకి ఎక్కడ చెప్పిందంటే ఔగుస్తు కాలంలో పుట్టాడు, ప్రజాసంఖ్య వ్రాయబడుతున్న దినాలు. అప్పుడు యేసుప్రభు వారు పుట్టారు. మరియమ్మ నిండు చోళాలుగా ఉంది. బెత్లెహేంకి వెళ్ళే మార్గంలో ఆయనకి జన్మనిచ్చింది. ప్లేస్ కూడా చెప్పలేదు. ఏమండి, ప్లేస్ చెప్పాడా? పలానా ప్లేస్ లేదు, ఆ ప్లేస్ లేదు. కనుక ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి? బైబిల్లో ఒక ఆధారం దొరికింది. అదే ఇందాక లోకాసువార్త 3:23 మీరు చదువుకున్న మాట ఏంటి? 30వ ఏట ఆయన వచ్చాడు. దాదాపు అప్పటికి 30 సంవత్సరాలు అన్నాడా? అంటే అప్పుడు పుట్టేసి 30 ఇయర్సా? ఎస్. అందుకే నేను 10 తలలు 7 కొమ్ములు
అనే ఒక ప్రకటన గ్రంథం మీద సెమినార్లో ఒక హిస్టారికల్ టాపిక్ మాట్లాడాను. అది నేను మాట్లాడినంత వరకు ఎవరికి తెలియదండి. ఎంత గట్టిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, బైబిల్లో అక్కడ చెప్పిన 10 తలలు 7 కొమ్ములు నిజంగా రోమా ప్రభుత్వ కాలంలో వచ్చిన రాజులు, అందులో మధ్యలో వచ్చిన వాళ్ళు, తొందరగా పడిపోయిన వాళ్ళు, బైబిల్ చెప్పింది ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా ఉందండి. ఆ మెసేజ్ మీరు వింటే అర్థమవుతుంది. అంటే చరిత్రలో ఉన్న రాజులు, వాళ్ళ టైం లైను, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ రోజు తర్వాత ఏ రోజు వచ్చాడు, ఏ రోజు ఎంతకాలం పరిపాలించడం అనేది రోమా చరిత్ర ఉంది. ఆ చరిత్రతో పోలిస్తే ఆ రోమా ప్రభుత్వ చరిత్ర బైబిల్లో రాస్తూ 10 తలలేంటి, 7 కొమ్ములేంటి, మధ్యలో మొలిచిన కొమ్ము ఏంటి, సడన్గా పడిపోవడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా కంపేర్ చేసి చెప్పాను. అది హిస్టారికల్ ఎవిడెన్స్తో చెప్పాను. ఎవడు దాన్ని కాదనలేడు. అంటే బైబిల్ నిరూపించే విధానంలో మనం వెళుతున్నాం అలా చెప్పటంలో. కాబట్టి యేసుప్రభు వారు 30వ ఏట వచ్చారు. యేసుప్రభు వారు బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పటికి కూడా, పుట్టినప్పుడు యేసుప్రభు ఆగస్టు కాలంలో పుట్టాడనేది బైబిల్లో ఉంది. యేసుప్రభు 30వ ఏట ఆయన వచ్చేటప్పటికి ఎవరున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారని 3వ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఉంటుంది. మరలా ఏ కైసరు చక్రవర్తి పాలనలో? ఎస్, సీజర్ తిబేరియస్ అంటారు వాడిని. తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు. ఎంత పక్కాగా ఉందంటే, అంటే అప్పటికి తిబెరు కైసరు వచ్చి 15 ఇయర్స్ అయింది. తిబెరు కైసరు వచ్చి 15 సంవత్సరాలు. వేకో తిబెరు కైసరు వచ్చి 15 సంవత్సరాలు అయింది. అంతకు మునుపు ఔగుస్తు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు? వాడిదొక కొంతకాలం, అంటే 15 సంవత్సరాల కాలం, 14 సంవత్సరాల కాలం. ఆ తర్వాత తిబెరు కైసరు ఎంతకాలంలో యేసుప్రభు వచ్చాడు? ఈయనకి 30 అయితే 30లో తిబెరు కైసరు ఎంత కాలం పరిపాలించాడు? 15. అంతేనా? కనుక ఈ 15కు ముందు ఔగుస్తు కాలాన్ని ఆలోచిస్తే కరెక్ట్గా సరిపోయిందండి. అంటే ఔగుస్తు కాలంలో యేసుప్రభు పుట్టడం, అతడు యేసుప్రభు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు బ్రతకటం, చనిపోయిన తర్వాత తిబెరు కైసరు రావటం, ఆ తిబెరు కైసరు 15 సంవత్సరాలు, అంటే 14, 15 కలిపితే 29, ఇంచుమించు 30. ఆ 30వ ఏటే యేసుప్రభు వారు బాప్తీసం పొందడానికి వచ్చారు. ఎంత చక్కగా లింకప్ అయిందండి. నేను అందులో కూడా అదే చెప్పాను. నేను అంటే ఇవన్నీ కూడా చరిత్రకే ఆధారపూర్వకమైన మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. కనుక 30 ఏజ్లో ఆయన వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు, అది పక్కా. దాన్ని ఎవరు మనం కాదనలేము. 30 ఏళ్ళు అయిపోయి అప్పటికి. అయితే 33 సంవత్సరాలు, అది అర, అంటే అర కోసం మనకి ఎక్కడ బైబిల్లో లేదు. 33.5 అని లెక్క కట్టడానికి. ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోయిన కాలం ఎప్పుడు అనేది మీకు చెప్తే ఆ 33.5 అనేది మనకు అర్థం అవుతుంది. ఏమండి? ఒకవేళ యేసుప్రభు వచ్చారు, బాప్తీసం తీసుకున్నారు, తీసుకున్న తర్వాత యోహాను సువార్తకి రండి. మొత్తం 3 కాలాలు యోహాను సువార్తలో మనకు కనబడతాయి. యోహాను సువార్త మనం చూడగలిగితే 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. యూదుల పస్కా పండుగ అంటే యేసుప్రభు బాప్తీసం తీసుకోవటం, తర్వాత శిష్యుల్ని ఏర్పరచుకోవటం, ఆ తర్వాత ఏమో కానా విందుకు వెళ్ళటం, అక్కడ మొదటి సూచక్రియ చేయడం, ఇదంతా క్యూ. ఏమండి? లైన్ ప్రకారంగా వచ్చేది. ఇందులో యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత వెళ్ళిన మొదటి పస్కా ఇది. గుర్తుపెట్టుకోండి. పస్కా అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. పాస్ ఓవర్, ఇశ్రాయేలీల పండుగ, యూదులు ఆచరించేది. అంటే యేసుప్రభు వారు 30వ ఏట బాప్తీసం తీసుకున్న తర్వాత, అప్పటికి 30 నిండిపోయి కదా, 30 నిండిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చారు? ఆయన పస్కా పండుగకు వచ్చినట్టుగా ఉంటుంది. చూడండి, ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం ఇప్పుడు మనం చదువుతున్న మాట. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. ఎందుకంటే ఎక్కడున్న వారైనా యెరూషలేమునకు వెళ్తారు ఆ పండగ కోసం. ఏమంటే మన సంవత్సరానికి ఎలాగైతే మొదటి జనవరి సదస్సుకి వెళ్తామో అలా వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగను ఆచరించడానికి వస్తారు. ఏమండి? ఇది 2వ అధ్యాయం 13వ వచనం కదా. ఇప్పుడు యోహాను సువార్త, అదే యోహాను సువార్త, ఒకే సువార్తికుడు చెప్తున్నాడు. 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అంటే ఇది 2వ పస్కా కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత 30వ ఏట మొదటి పస్కా, అంటే 1 ఇయర్ అయిపోయినట్టే కదా.
తర్వాత మరలా ఇంకో పస్కా కూర్చొని రాస్తున్నాడు ఆయన. అప్పుడు పస్కాని యూదుల పండుగ సమీపించగా అంటే రెండో పస్కా ఇది. ఏమండి? ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. ఒకే సువార్త కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 55వ వచనం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమైంది కనుక. అంటే ఇది మూడో పస్కా. అంటే 3 సంవత్సరాలు గడిచిపోయా. 37 బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు. 3 పస్కాలు గడిచిపోయి అంటే 33. ఏమ్మా? 12వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్నాడే బేతనీయకు పస్కా పండుగకు 6 రోజుల ముందు వచ్చాడటండి. 6 రోజుల ముందు అంటే ఇతను చివరి పస్కాలో చనిపోయారు. అంటే పస్కా అంటే ఏంటంటే బలి పశువు అర్పించబడ్డం, చంపబడ్డం, రక్తం చిందింపబడ్డం. ఈయనే కదా పస్కా పశువుగా మారిపోయాడు. పస్కా గొర్రె బలి పశువుగా మారిపోయాడు ఆయన. కాబట్టి 3 సంవత్సరాలంటే 3 పండుగలు వచ్చేసాయి. ఆ 3వ పండుగలో ఆయన చనిపోయాడు. అంటే 33 సంవత్సరాలు. ఎందుకంటే అక్కడికి రావటం, బేతనీయకి రావటం, అప్పుడే భూస్థాపన నిమిత్తం పాపాత్ములైన స్త్రీ ఆయన పాదాలకు అడగడం, ఇవన్నీ ఉంటాయి అక్కడ. 13వ అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడు. అంటే 3 పస్కాలు అయిపోయి 3వ పస్కాలో నేను చచ్చిపోతున్నాను. అప్పటికి 3 years అయిపోయింది. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎంతకాలం బ్రతికాడని మనం రఫ్గా చెప్పొచ్చు. 33 సంవత్సరాలు అని అంటే సరిపోదు. 33.5 అనడానికి అర ఆధారం అంటూ పర్టికులర్గా మనం ఏం చెప్పలేము. దాదాపు అన్నాడు ఆయన. రావడం దాదాపు. ఏమండి? అంటే ఇంచుమించు యేసుప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత 30వ ఏట, ఆ 30వ ఏట తర్వాత ఒక 3 నెలలు గడవచ్చు, 6 నెలలు గడవచ్చు. ఆ తర్వాత ఏమో ఆయన పస్కాక వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మరలా లెక్క కట్టుకుంటే ఇంకొక అర అనుకోవచ్చు. ఏమండి? ఇప్పుడు అలాగని అది చెప్పుకోవటం వల్ల అనటం వల్ల పెద్ద తప్పేం లేదు. 3 సంవత్సరాలు అయితే మాత్రం పక్కాగా యేసుప్రభు వారు 3 పస్కాలకు వెళ్ళారు. ఆయన జీవితకాలంలో 30వ ఏట తర్వాత సుమా ముందు చాలాసార్లు వెళ్ళుంటారు లేండి. మనకి బైబిల్లో చరిత్ర లేదనుకోకండి. మరలా ఇదొక ప్రశ్న. చాలామంది చరిత్రకారులు, ఆ ఫిడా హస్సాన్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడులేండి, నోతువిచ్ అన్నోడు, కస్టన్ అన్నోడు, కివ్ అన్నోడు, కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏమని మాట్లాడారంటే, ఏహో 12వ ఏట వెళ్ళిపోయాడు, 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడున్నాడో తెలీదు, అందుకే ఇండియా వచ్చేసాడు, బౌద్ధుల దగ్గర నేర్చుకున్నాడని కొంతమంది కథలు రాశారు. కానీ నిజానికి ఆయన నజరేతుకు వెళ్ళాడు, నజరేతులోనే ఉన్నాడు, నజరేతు నుంచే బాప్తీసం పొందడానికి వచ్చాడు. అంటే టైం లేదు కాబట్టి చూపించట్లేదు. గతంలో కూడా మీకు చెప్పాను. ఆయన 12వ ఏట దేవాలయం నుంచి తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి తాను నజరేతుకు వెళ్ళిపోయి అక్కడ లోబడి ఉండెను అనే పదం ఉంటుంది. చూస్తారా? లోకాసు వార్త 2వ అధ్యాయం చివరి మాటల్లో ఉంటాయి చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 47, 48, 51 చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి లోబడి ఉండను. లోబడి ఉండనంటే ఊరి మీద ఆవరాగా వెళ్ళిపోయాను కాదు అక్కడ. ఏమండి? మా అబ్బాయి చాలా లోబడి ఉంటానండి అంటే, ఏడండి ఎవరంటే, లేదంటే అటు దేశదేమో రేపు 5 సంవత్సరాలు అయిందంటే బయటికి వెళ్ళిపోయి అంటే అది లోబడి ఉండడమా? ఫ్లైట్స్ ఉన్నాయట అప్పుడు. ఇలా కాకుండా ఏం కాకుండా 2 hours ఎగిరిపోయి ఇండియా వచ్చేయడానికి. రావాలి అంటే సంవత్సరాలు నడక ప్రయాణం, ఆసియా ఖండంలో ప్రయాణం చేసుకొని రావాలి. ఏమండి? అంటే 12 నుంచి 30వ ఏట అంటే ఇంచుమించు ఎంత అన్నమాట? 17 సంవత్సరాలు. అంతేనా? 18 సంవత్సరాలు. ఏమైపోయాడు 18 సంవత్సరాలు లోబడి ఉండనన్న మాటకి అర్థం ఏంటి? లోబడి ఉన్నాడంటే తల్లిదండ్రులకు విధేయుడుగా ఆయన నజరేతులోనే పెరిగాడు. తాను పెరిగిన నజరేతుకు వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది. లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఓకే, లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతు. ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో. తాను పెరిగిన నజరేతు. పెరిగాడు. విశాఖపట్నంలో నేను పెరిగానండి, అంతేనా? నేను పెరిగిన విశాఖపట్నం నేను చెప్తాను. విశాఖపట్నంలో పెరిగానన్నప్పుడు నేను ఎక్కడో లండన్లో ఉన్నాను అనుకోండి. ఇంగ్లాండ్లో ఉంటే ఎలాగా నేను ఎక్కడ పెరిగినట్టు అవుతుంది?
కనుక యేసుప్రభు వారు లోబడ్డానికి వెళ్ళిపోయాడు. 12వ ఏట పెరిగిన నజరేతు అన్నాడు. బాప్తీసు పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి. 4వ అధ్యాయం 17 చూడండి. బాప్తీసు పొందడానికి ఆయన నజరేతు నుండి యొర్దాను నదికి బాప్తీసు పొందుటకే వచ్చిన మాట క్లియర్గా ఉంటుంది. మార్కు సువార్త 18వ అధ్యాయం మొదటి అధ్యాయం క్షమించండి 9వ వచనం. ఎస్, మొదటి అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము. ఎంత బాగుందండి బైబిల్ చక్కగా. ఏమైపోయిందని పనికిరాని సన్నాసులు అందరూ కూడా యేసుప్రభు లేడు, యేసుప్రభు లేడు, ఏమైపోయాడు, ఏమైపోతాడు? ఏమండి? యేసు ఇప్పుడు చివరికి పిలాతుకి అర్థమైంది. పిలాతు రాయించాడు యేసుప్రభు మీద పై విలాసం రాయించాడు. ఏమని? అందులో ఏమని రాయించాడు? నజరేయుడైన యూదుల రాజు నజరేయుడైన యేసు. నజరేయుడు అతను నజరేతులో ఉన్నాడని ఒక రోమా ప్రభుత్వపు అధికారి పిలాతు గవర్నర్గా ఉండి వాడి ధృవీకరించినప్పుడు ఈ పనికిరాని చచ్చు సన్నాసి వచ్చి అంటాడు ఏంటి రోమా పిలాతు కన్నా గొప్పోడా? రోమా గవర్నర్ కంటే గొప్పోడు ఏంటి? ఈడెవడో చెప్పరాసేవాడు, ఈడెవడో దిక్కు దివానం లేనోడు, వీడు మంచి చెట్లు కూడా వీడు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా చెప్పుకోలేని కొంతమంది సన్నాసులు ఉన్నారు, దౌర్భాగ్యులైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారు? నజరేయుడైన యేసు అని పై విలాసం పిలాతు గారు రాయించారంటే అతను నజరేతులో లేకుండా, నజరేయుడు కాకుండా, నజరేతులో ఆయన బ్రతకుండకుండా నజరేయుడు అని పేరు రాస్తారా? చెప్పండి. పిలాతుకి అర్థమైంది, ఏమండి? వీడికి అర్థం కాలేదు. కనుక బైబిల్లో ఎన్ని ఆధారాలు ఉన్నాయి చూసారా? యేసు ప్రభు వారు నజరేతుకి వెళ్ళినట్లుగా ఉంది 12వ ఏట. పెరిగినది నజరేతు అన్నట్లుగా బైబిల్లో ఆధారం ఉంది. బాప్తీసు పొందడానికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇండియా నుంచి రాలేదు, నజరేతు నుంచి వచ్చినట్లుగా. ఎంత బాగుంది చూడండి. అంటే 18 years ఆఫ్ జీసస్ లైఫ్, 18 ఏళ్ల యేసు ప్రభు యొక్క చరిత్ర నజరేతులోనే గడిచింది. లోబడున్నాడు, అమ్మా నాన్నలకు లోబడున్నాడు. ఏళ్ళలా దేశదెమ్మర్లా తిరగలేదు ఆయన ఊర్లు పట్టేసి. మీరు నమ్మరండి, నా చిన్నప్పుడు 1982-83 అనుకుంటానండి, ఆ స్వాతి సపరివార పత్రికను ఎప్పటికీ నడుస్తుందిలేండి. వాడు వేమూరు బలరాం దాని ఎడిటర్. అప్పుడు జైశారి గారు అప్పుడే సవాలు విసిరారు వాడికి. క్రీస్తు కాశ్మీర్కి వచ్చాడని ఆవిడ ఆ వేదవ్యాస్ అన్నాడు, ఆ మూర్ఖుడు. మరలా ఐఏఎస్, మరలా ఏం చదివి? ఐఏఎస్ అంటే ఏం చదివావు నువ్వు? అంటే ఐఏఎస్ అంటే గొప్ప అందరి దగ్గర. ఏమండి? నేను ఐఏఎస్ అని చెప్పుకుంటే ఒక దరిద్రుడా, నువ్వు ఐఏఎస్ అయితే నువ్వు చరిత్ర తెలియాలి, మిగతా పుస్తకాలు చదవాలి, బైబిల్ కంపేర్ చేసి చెప్పాలి. ఇవేవీ లేకుండా ఎవడో చెప్పేశాడు, నోతువిచ్చి చెప్పేశాడు, ఫిడాసాని అని చెప్పాడు. అది యేసుప్రభు అంతే కిట్టక కాబట్టి ఆడు ఏం చెప్తాడు? యేసుప్రభు కాశ్మీర్ వచ్చేసాడు, బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడట. అవునా? యేసుప్రభు నిజంగా కాశ్మీర్కి వచ్చాడు అనుకుందామండి. ఆ కౌంటర్ కూడా వేసాం. అప్పుడు కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ దగ్గర బౌద్ధ సన్యాసుల దగ్గర కానీ ఒకవేళ బౌద్ధ మతానికి సంబంధించిన ధర్మాన్ని నేర్చుకుంటే మాంసం తినమని ఎందుకు చెప్తాడు? బౌద్ధులు ఏం చేస్తారు చెప్పండి? మాంసాలు తింటారు ఏంటాళ్ళు? జీవహింస మహాపాపం అంటారు వాళ్ళు. అవునా? మరి ఆ ధర్మాన్ని ప్రకటించాలి కదా. బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్న తర్వాత, బౌద్ధ సన్యాసులు ఉన్నారు కదండి, ఆ బౌద్ధ సన్యాసుల దగ్గర ఏమండి, సన్నాసన్నాను క్షమించండి, వాళ్ళు కావాలని అనడానికి లేదు, కానీ బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకొని ఇండియాలో నేర్చుకొని యెరూషలేము వచ్చేసాడు బాప్తిజం పొందేటప్పటికి. మరి యెరూషలేము దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బోధనలో ఏమనుంది? మీరు జీవహింస చేయరాదు, మీరు మాంసములు తినరాదు అని బుద్ధుడు చెప్పిన పాఠాలు ఏం చెప్పాడేంటి ఆయన? లేదే. మరి ఇప్పుడు బౌద్ధుడి దగ్గర, బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడని నువ్వు ఎలా కట్టుకథ చెప్పేశావు? మరి మూర్ఖుడా. అంటే ఇవన్నీ అంటే ఏంటంటే అండి, యేసుప్రభు అంటే కెట్టనోడండి, ఆడికి యేసుప్రభు అంటే పడదు. కాబట్టి యేసుప్రభు గురించి తప్పుగా రాస్తారు. ఇప్పుడు మీకు నేనంటే పడలేదు అనుకోండి, ఎవరితో మాట్లాడేటప్పుడు ఏం చేస్తారా? ప్రసన్నబాబు కోసం మాకు తెలుసులండి, మీకేం తెలుసు అని కాకమ్మగారులు చెప్తారు 100. అలా నమ్మే పనికిరాని జనం కూడా ఉన్నారు. ఏమండి? యేసుప్రభుని గురించే తప్పుడు నమ్ముతాను కానీ లేదు, నా కోసం చెప్తే నమ్మకపోవడానికి పెద్ద విచిత్రం ఏమీ లేదండి.
అంటే కిట్టనప్పుడు మనుషుడు కిట్టనట్టే మాట్లాడతాడు, పడలేనప్పుడు పడలేనట్టే మాట్లాడతాడు. ఇప్పుడు గాంధీ గురించి గొప్పగా మాట్లాడారు అనుకోండి, గాంధీ మీద గౌరవం ఉందనుకోండి, గాంధీ మహాత్ముడి గురించి గొప్పగా రాస్తారు. గాంధీ తాత అంటే పడలేదనుకోండి, అప్పుడు గాంధీ తాత చెడ్డోడు, ఇలాంటోడు, అలాంటోడు అని గాంధీ గురించి రాస్తారు. కనుక రాసే మనిషి గొప్పోడు కాడు, వాడుకున్న పర్సనల్ వ్యక్తిత్వాన్ని బట్టి వాడికి ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపానంతా వాడు వ్రాతల్లో చూస్తారు. కనుక రాసిన ప్రతి వ్రాత చారిత్రాత్మకమైనదని నువ్వెవడు చెప్పాడానికి? ఏమండి? మరి పుస్తకం ఉంది కదండి, ఎవడో రాశాడండి, మొదటి శతాబ్దంలో రాశాడండి, యేసుప్రభు గురించి తప్పుడుగా రాశాడంటే ఆడెవడో అలా రాశాడంటే ఎవడనమాట వాడు? యేసుప్రభు అంటే పడలేని శత్రువాడు. మరి దాన్ని అమల్లోకి తీసుకుంటే లేదండి చెడ్డోడండి, చాలా పాపాత్ముడండి, దుష్టుడండి బాబు, అతను చాలా దుర్మార్గుడు, ఓకే పో నువ్వు అన్నట్టుగా అందులో ఆ పుస్తకంలో దుష్టుడు, దుర్మార్గుడు, చెడ్డోడు అన్నీ యేసుప్రభు కోసం ఉన్నాయి. ఒరే అంత దుష్టుడు, దుర్మార్గుడు, చెడ్డోడు అయితే లక్షల మంది ఎందుకు ఆయన వెంబడించారు చెప్పండి? ఒక దొంగ, దుష్టుడు, దుర్మార్గుడు ఇలాంటి వ్యక్తి అయితే ఫాలోయింగ్ ప్రజలకు ఉంటుందా? ఉండదే. మరి ప్రజలందరూ అతను వెంబడించారంటే ఏంటనమాట? క్యారెక్టర్ కలిగినోడు ఆయన. నువ్వు చెప్తావు నిన్నగాక మొన్నొచ్చి ఏమని, ఆయన మగ్ధలేని మరితో అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడండి, ఇప్పుడు ఏమని ఆయన పెళ్ళే కాలేదు, చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటాడు, ఆయనకి ఇష్టం లేదు చేసుకోడు. ఏమండి? మన దేశ ప్రధాని కాదండి, రాష్ట్రపతిగా చేశాడు సైంటిస్ట్ ఎవరైనా, అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. పెళ్లి చేసుకోలేదంటే ఎందుకు చేసుకోలేదు? ఆయన ఇల్లు అడిగి ఎందుకు చేసుకోలేదు? ఆయనకు నచ్చలేదు పెళ్లి చేసుకోవటం. పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ రోజు తిరిగిన అమ్మాయిలతోని, ఆ రోజు తిరిగిన కూర్చొని ఫోటోలు తీసుకున్న వాళ్ళతో అందరూ అక్రమ సంబంధం అంటకట్టేస్తావు నువ్వు. నీలాంటి మరి నువ్వు పచ్చకావర్లోడు కాబట్టి ఏ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతున్న వెంటనే నువ్వు ఎలాగనేసుకుంటావు? ఏంటి అక్రమ సంబంధం? ప్రతిదీ అక్రమ సంబంధం. ఎందుకంటే నువ్వు అక్రమమైన వాడివి, నీ బుద్ధి వక్ర బుద్ధి, నీకు ఎప్పుడు బూతు తప్ప నీ మనసుకి ఇంకోటి రాదు. కనుక బూతు నీ మనస్సులో ఉంది. బూతు యేసుప్రభు చరిత్రలో, జీవితంలో లేదది. ఏమండి? చరిత్ర కోసం అంటే ఇదంతా ఏంటంటే వాదనండి. క్రీస్తు తరపున న్యాయవాదన అంటే ఊరకనే మాట్లాడడం కాదు కదా, కౌంటర్లో మాట్లాడతాను నేను ఏదైనా సరే. నువ్వు యేసుప్రభు కోసం నేరాలు వేసేస్తున్నావు అనేసి అంటే, ఆ రోజు అలా రాశాడు అండి ఎవడనేసి అంటే, మంచి రాసిన నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఎవరిది ఆమోదిస్తావు నువ్వు? మంచిగా రాసిన 100 పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? పనికిరాని చెత్త పుస్తకం ఒకటి ఉంది. పోనీ మెజారిటీ బట్టి ఆలోచించిన 100 పుస్తకాలు మంచిగా రాసిన 100 నువ్వు అమల్లో తీసుకుంటావా? ఎవడో రాసిన శత్రువుగా తీసుకొని ఒక పుస్తకాన్ని అమల్లో తీసుకుంటావా? కనుక వాదనకు దిగాలి ఎవడైనా సరే, ఒప్పుకోవాలి. యేసుప్రభు చెడ్డడను ఊరకనే గాలిమాట చెప్పేస్తే కుదరదు. క్యారెక్టర్ లేనోడండి అని అంటే కుదరదు. ఆయన ఇండియా వచ్చేసారంటే కుదరదు. మళ్ళీ ఇక్కడ పాదాలు చూపించారండి. అప్పుడు ఆ స్వాతి వేమూరు బలరాం ఆ పత్రికలను ఫోటో వేశారండి పాదాలు. ఆ పాదం ఎంత ఉందో తెలుసండి? రాక్షస పాదాల్లాగా ఉన్నాయండి. ఆయన రాక్షస పాదాలు లాంటివి యేసుప్రభుకు ఉన్నాయా? మామూలుగా ఏ మనిషి అయినా 6 అడుగులు ఉన్న మనిషికి ఏంటంటే సర్వసాధారణంగా మనకున్న పాదాల సైజే ఉంటుంది. మరలా దేని మీద తెలుసండి? అచ్చు ఇప్పటికీ కూడా కాశ్మీర్లో ఉందట. ఏమండి? రాతి మీద ఉందటండి. రాతి మీద పాదాల? ఏదో నువ్వు రాయి మీద నిలబడి చూద్దాం, పాదాలు వచ్చేస్తుందేమో. అంటే ఎంత ఫూల్! ఎవడైనా యేసు పాదాలు అని చెప్పడానికి ఒరే పిచ్చోడా, యేసుప్రభు పాదాలంటే ఎవడైనా ఉలితో చెక్కాడా? పోనీ ఉలితో చెక్కినట్లేవండి, చెక్కినట్లేవయి. అంటే చూసారు, అప్పుడప్పుడు ఏదో విధంగా కొన్ని ఏర్పడుతున్నప్పుడు ఏమనుకుంటుంటారంటే భౌగోళికంగా, ఇప్పుడు సపోజ్ రాయి ఉందనుకోండి, ఎక్కువగా దొర్లి నాని ప్రవాహ జలాల్లోని ఏట్లోని ఆ రాళ్ళు దొర్లి గుండ్రంగా అయిపోతాయి. బంతి అంటావు దాన్ని, ఎవడని చెక్కాడంటావా? అవి నీరు పారి అది ఏమైందంటే ఆఖరి గుండ్రం అయిపోయింది. అంతేగాని ఎవడ చెక్కలేదు దాన్ని. అప్పుడప్పుడు మేఘాల్లో చూసినప్పుడు యేసుప్రభు ఇలా నేను పిలుస్తున్నట్టు ఉంటుంది. యేసుప్రభు నిజంగా పిలుస్తున్నాడా నిన్ను? నీకు అలా కనిపించింది అంతే, అలా ఫామ్ అయింది. అది అలా ఫామ్ అయింది. అంటే యేసుప్రభు నిన్ను మాత్రమే పిలిచాడు అనమాట. ఇండియా మీదకి వచ్చి రానాయన, నా ఫోటో చూసావు కదా నువ్వు రాని. మనం ఏదో వార్త చూసానులేండి, ఎవరో ఎగురుతున్నట్టే విమానంలోంచి యేసుప్రభు ఫోటో తీసిందట. ఈ పనికిరాని చెత్త మాటలన్నీ, కల్లబొల్లి కబుర్లన్నీ కూడా చెవులో పూ పెట్టుకున్నోడు ఎవడైనా ఉంటే ఆడికి చెప్పాలి. ఏమండి? అంటే ఇలాంటి దద్దమ్మ మాటలు చెప్పి ఏదో పబ్బం గడుపుకునేవాళ్ళు వీళ్ళంతా కూడా. ఇవన్నీ అబద్ధాలు కాదు, సాక్ష్యాలు కావాలి, నిజాలు కావాలి. దేనికైనా ఎవిడెన్స్, ప్రూఫ్. ఒక కోర్టు దేన్నైనా నమ్మాలి అంటే ప్రూఫ్ ఏది? విట్నెస్ ఏది?
అని అడుగుతాడు, న్యాయమూర్తి అడుగుతాడు. అలాంటిది యేసుప్రభు కోసం, బైబిల్ కోసం నువ్వు తప్పుగా ఒక మాట మాట్లాడేయడం కాదు. ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఏది? నాకు వస్తే నా దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి, ముందు ప్రూఫే అడుగుతానండి. ఆడు ప్రూఫ్ చూపించలేడు కదా, చుక్కలు కనబడతాయి ఆడికి. ఆడెక్కడిని తీసుకొస్తాడు ప్రూఫ్స్? కాబట్టి యేసుక్రీస్తు వారు పాదాలను ఏదో రాతి ఏవో పాదం ఆకారంలో 2 ఉన్నంత మాత్రం యేసుప్రభు వచ్చాడట, అక్కడ నిలబడ్డాడట. ఆ నిలబడ్డం వల్లట అక్కడ రాతి మీద ఆయన ముద్రలు ఏర్పడిపోయాడండి. ఇలాంటి కథలన్నీ కూడా రాసి, అంటే వాడు పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఆ రోజు వాడు చేసిన ఒక చెత్త ప్రసారం అది. కాశ్మీర్ వచ్చేసాడు, అప్పుడు వీళ్ళందరూ గొర్రెలు ఎలాంటి వాళ్ళు, కలకత్తా గొర్రెలు. ఏంటి యేసుప్రభు మా ఇండియా వచ్చాడా, భలే 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 చంకలు కొట్టుకుంటారు. అంతే ఎర్రి సన్నాసులు, మెంటల్ హాస్పిటల్లో ఒకటో రకమైన మెంటల్ ఫెలోస్ వీళ్ళంతా. ఇండియా వచ్చేస్తే రేపొద్దున ఇంకెవడో పిలుస్తాడు, అమెరికా వచ్చేసారంటే అసలు అమెరికా ఎందుకు వెళ్తారు యేసుప్రభు? అప్పటికి అమెరికాయే లేదు, అమెరికా ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు. అమెరికాలో గొప్పగా చెప్పుకున్నారు యేసుప్రభు అమెరికా గడ్డ మీద కూడా నేరం మోపాడని సరే, చి ఊరుకో, తప్పుడు మాటలు మాట్లాడదు. కొలంబస్ వచ్చినంత వరకు అమెరికా అనేది ఏంటో తెలీదు, అమెరికా మీద ఉంటాడు ఏంటి? కనుక ఇవన్నీ నిజ నిర్ధారణకు నిలబడవు. దేవుని పిల్లలారా, ప్రతిదానికి అందుకే ఏం కావాలి? రుజువులతో. బైబిల్ నిజంగా రాయించినటువంటి రుజువులతో రాయించారండి ప్రతిదాన్ని. వారు కళ్ళతో దేనినైతే చూసారో, చేతితో దేన్నైతే తాకారో, ప్రతి దానికి సాక్ష్యాధారాలతో వాళ్ళు చూసింది, వాళ్ళు విన్నది వాళ్ళు రాశారు. అందుకే బైబిల్ ఈ రోజుకి క్రేజ్ తగ్గలేదు. ఈ రోజుకి బైబిల్ కొన్న గొప్పతనం ఏ పుస్తకానికి ఎందుకు లేదంటే, ఈ మాటలు చెప్తుంటే బైబిల్ కెట్టనోడికి ఎలాగ ఉంటుందంటే మండిపోతుంటుంది ఒళ్ళాడికి. ఏంటి వీళ్ళు పుస్తకం కోసం, వీళ్ళు గ్రంథం కోసం ఎంత గొప్పగా మాట్లాడేసుకున్నారు, మా పుస్తకం కోసం చెప్పుకుందాం అంటే ఏమీ లేవు అంటే ఏమి ఉండవు. మరి డొల్లకి ఏముంటుంది? ఏమి ఉండదు. అదే ఆధారపూర్వకమైన పుస్తకం అయితే అన్నీ ఉంటాయి, ప్రూఫ్స్. కనుక యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారో తెలీదు, మొత్తానికి పుట్టాడు. ఆయన చనిపోయాడు, పస్కా పండుగ రోజు చచ్చిపోయాడు, మళ్ళీ గుడ్ ఫ్రైడే అంటారు వీళ్ళు, అది కూడా మనకు తెలీదు. ఏమండి? కాకపోతే పస్కా పండుగ అనేది ఏప్రిల్ మాసంలో వీళ్ళు పెట్టడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకి రెండో నెల పస్కా పండుగ వస్తుంది. యూదుల క్యాలెండర్ని బట్టి ప్రతి రెండో నెల పస్కా పండుగ వస్తుంది. ఇంతగా ఆ రెండో నెల యూదుల క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళకి వచ్చిన రెండో నెల మనకి ఏ నెల తెలుసు అండి? కంపారిటివ్గా మనకు 4వ నెల, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో దాన్ని బట్టి ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు. సరే అనుకునేవాడి, ఏదో ఒక రోజు మొత్తాన్ని చనిపోయాడు కదా, డిసెంబర్ 25నో ఎప్పుడో పుట్టాడు, చనిపోయాడా, ఓకే, ఏప్రిల్ అప్పుడు ఎప్పుడు చనిపోయాడు ఆయన. పస్కా పండుగ రోజు యూదుల ఆచార ప్రకారంగా ఆ పండుగ ఎప్పుడు వాళ్ళకి ఒక టైంకి వస్తుండదు కాబట్టి ఆ నెలలో ఆయన చచ్చిపోయాడు. అది భారతదేశానికి గ్రిగోరియన్ క్యాలెండర్ని బట్టి అది ఏప్రిల్ మాసం కావచ్చు. ఆయన చరిత్రను ఎవరు కొట్టిపారేయడానికి లేదు, లేడు అని చెప్పడానికి లేదు, తప్పు అని చెప్పడానికి లేదు. కనుక అమ్మ, మీరు అడిగిన ప్రశ్నలో 33.5 అని చెప్పడానికి 33 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా దొరికాయి ఇప్పుడు చెప్పిన వివరాన్ని బట్టి. అలాగే మీరు ఇంకోటి కూడా అడిగారు, మరి 12వ ఏట 30 సంవత్సరాలు ఎక్కడున్నారు అని కూడా మీరు అడిగారు. దానికి కూడా మీకు చెప్పాను, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ బైబిల్లో మనకు దొరికిన ఆధారాలు. కాబట్టి తల్లి, యేసుప్రభు వారు 33 సంవత్సరాలు భూమి మీద అయితే ఉన్నారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. ఓకే తల్లి.